మార్చడానికి ఎలా చూస్తున్నారు? కులాల ప్రాతిపదిక అనుకోండి, లేకపోతే అభివృద్ధి ప్రాతిపదిక అనుకోండి, లేకపోతే ఇక్కడున్న లోకల్ ఇష్యూస్, అంటే నేను లోకల్ ఇష్యూస్ అని నేను అన్నాను. కానీ జగన్ గారు సుమారుగా దాదాపు 70 సీట్ల వరకు మనం చేంజ్ చేసాము. నాకు తెలిసి అంటే కులాల ప్రాతిపదికనో లేకపోతే జగన్ గారు వ్యూ ఎలా ఉందండి. ఎందుకంటే ఆయన మార్చిన దానికి మనం ఏం చేయలేం. అంటే ఒకటే గెలిపే లక్ష్యంగా ప్రజలకు సేవా దృక్పథంతో ప్రజలకి ఎవరు ఇంకా ఎక్కువ మనం మెరుగ్గా సేవలు అందిస్తామో వాళ్ళు, అంటే గడిచిన స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు నెల్లూరు సిటీకి మైనార్టీకి సీటు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎవరన్నా ఇచ్చారా? ఎక్కడ మీకు తెలుసా వాళ్ళకి ఆ విషయం? వాళ్ళకి సో మైనార్టీకి ఇస్తే దానివల్ల అనిల్ గారికి ఏదో చెడ్డ అయిందని, లేకపోతే ఆయనకి నాకు తెలిసి అనిల్ గారికి ఇంకా చాలా పెద్ద పోస్ట్ ఇచ్చాం. ఇప్పటి వరకు ఆయన అసెంబ్లీలో ఉన్నాడు. రాబో రోజుల్లో పార్లమెంట్లో ఆయన వాణిని వినిపించేదానికి జగన్ గారు ఎంచుకున్నారేమో. నెల్లూరు జిల్లాలో టీడీపీ ఏమైనా బలం పెరిగిందన్న? అంటే వాళ్ళు బలం అనుకుంటున్నారేమో, నాకు తెలిసి వాపు అది. విపిఆర్ సుమారుగా 6 సంవత్సరాలు రాజ్యసభ సీటు అనుభవించి ఆయనకి అత్యంత గౌరవం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి ఆయన చేసినది ఏదన్నా ఉందంటే దానికి పేరు వెన్నుపోటు. వైఎస్ఆర్ సంబంధించిన పార్టీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి విపిఆర్కి ఎటువంటి సంబంధం లేదు. మరీ ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, అందరూ విఎస్ఆర్ లేకపోతే విపిఆర్ అని అంటూ ఉన్నారు. ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ? విఎస్ఆర్ దేశ చరిత్రలోనే ఆయన తీసుకొచ్చిన మన వైఎస్ఆర్ తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన ప్రధానమైన వ్యక్తి. అలాంటి విఎస్ఆర్ ఈరోజు నెల్లూరు జిల్లా అభివృద్ధికి తీసుకెళ్తున్న ఆయన్ని వీపరితో పోలుస్తారేంటి? అది ఆయన సొంత ప్రయోజనాల కోసమో లేకపోతే ఆయన స్వార్థ ప్రయోజనాల కోసమో, అంటే ఒక మైనార్టీకి సీటు ఇచ్చామని ఒక ప్రధానమైన తప్ప ఇంకేదైనా ఉందా? దాదాపు 6 సంవత్సరాలు ఆయన అనుభవించాడు. ఆయనకి డబ్బులు కానీ లేకపోతే హోదా కానీ లేకపోతే ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయనకి ఏ విధంగా ద్రోహం చేసింది ఒకసారి మీరే అడగాలి అతన్ని. ఎంత మెజార్టీతో గెలిపిస్తారు అనుకుంటున్నారు వైసీపీ విజయసాయిరెడ్డి గారు? విజయసాయిరెడ్డి గారు 2 లక్షల పైచెలుకు ఓటులతో మనము పార్లమెంటు సీటు గెలవబోతున్నాము, గెలిచేసాం కూడా. ఎందుకు అంత అంటే మీరు చెప్పేది అంత నమ్మకంగా ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన సంక్షేమ కార్యక్రమాలు చూసి జనాలు ఎందుకు వేయరు? మరీ ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారు తీసుకొచ్చిన బడ్జెట్ ఏదైతే మనకు పార్లమెంట్ నుంచి తీసుకొచ్చిన, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏదైతే ఉందో అందరికీ తెలుసు. విజయసాయిరెడ్డి గారు తెలియని వాళ్ళు కానీ ఆయన ఓడిపోతారని నాకు తెలిసి వివేకంతో ఎవరైతే చెప్పారో కానీ 2 లక్షల పైచెలుకుతో మనం గెలవబోతున్నాం.